ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. వెంటనే ఆ స్వామికి వెంటనే పిలిపించుకొని క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పని పక్షంలో మేము దీక్షాంతరం అయ్యప్ప మోహన్ బాబు ఇంటి ముట్టడి చేస్తామని అయ్యప్ప స్వాములు అందరం సంఘటితమై దీని మీద ధర్నాలు, రాస్తారోకలు చేయడం జరుగుతుంది. ఆయన బేషరతుగా వచ్చి బయటకు వచ్చి అయ్యప్ప స్వాములకు క్షమాపణ చెప్పాలి. ఎవరైనా కూడా ఒక స్వామికి అనేది వాల్యూ ఇచ్చుకుంటారు. ఆ స్వామికి వాల్యూ ఇచ్చుకోవాలంటే తన విజ్ఞప్తిగా వదిలిస్తున్నాము. బైరి నరేష్ కూడా ఇలా అయ్యప్ప స్వాముల మీద కక్ష కట్టినట్టు ప్రతి ఇయర్ ఇలానే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ వద్ద చెలరేగిన వివాదం తారాస్థాయికి చేరుకుంది. అయితే మొన్న జల్లిపల్లిలోని తన నివాసం వద్ద మంచు మనోజ్ వెళ్ళిన క్రమంలో అక్కడ కవరేజ్కి వెళ్ళినటువంటి జర్నలిస్టుల పైన మంచు మోహన్ బాబు దాడి చేయడం జరిగింది. అయితే దీనిపైన జర్నలిస్ట్ సంఘాలు చాలా మంది కూడా ఆందోళన చేపడుతున్నారు. అయితే ఆ సదరు జర్నలిస్టు అయ్యప్ప మాలధారంలో ఉన్నాడు. అయితే అయ్యప్ప స్వామి పైన దాడి చేయడం ఏంటని చెప్పేసి చాలా మంది అయ్యప్ప స్వాములు కూడా మండిపడుతున్నారు. ప్రస్తుతం నేను కరీంనగర్లో ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు అందరూ కూడా మంచు మోహన్ బాబు పైన చర్యలు తీసుకోవాలి, శిక్షించాలన్నట్టుగా వారు కోరుకుంటున్నారు. వారి మాటలు విందాం. అందరికి స్వామి శరణయ్యప్ప. స్వామి, మంచు మోహన్ బాబు జర్నలిస్ట్, అది కూడా ఒక అయ్యప్ప మాలధారణ పైన దాడి చేసుకోవడం, దాన్ని మీరు ఎలా చూస్తారు? అసలు మంచు మోహన్ బాబు అనేది వాళ్ళ ఫ్యామిలీలో జరిగే గొడవ అనేది అది రోడ్డుపైకి వచ్చినప్పుడు పాత్రికేయులు స్పందించడం సహజం. అది ఒక మోహన్ బాబు అని కాదు, ఎవరైనా రాష్ట్రంలో ఉన్న ఎవరైనా ఎక్కడున్నా అది పాత్రికేయుల బాధ్యత. వాళ్ళు ఏం జరిగిన విషయాన్ని తెలుసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళ బాధ్యత, అది జరిగిన విషయాన్ని పాత్రికేయులకు వివరించాల్సిన బాధ్యత పెద్దలైన మోహన్ బాబు గారికి ఆ బాధ్యత ఉన్నది. అలా కాకుండా ఆయన ఒక పెద్ద మనిషి హోదాలు ఉండి ఒక స్కూళ్ళు, విద్యా సంస్థలు మరియు అనేక ఇంజనీరింగ్ కాలేజు, హాస్పిటళ్ళు, విద్యా సంస్థలు, ఆయన కూడా ఒక భక్తుడు, ఒక దైవ భక్తునిగా ఉండి ఒక అయ్యప్ప మాలధార వేసుకున్న ఒక జర్నలిస్ట్ పైన దాడి చేయడం మాత్రం మేము ఈ కరీంనగర్ నుంచి ఖండిస్తున్నాము. ఆయన వెంటనే ఆ స్వాములకు, అయ్యప్ప దీక్ష ఉన్న వారికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పని పక్షంలో మోహన్ బాబు పైన, పాత్రికేయులపైన ఏదైతే దాడి చేసి దుర్భాషలు ఆడిండో వారిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మేము కరీంనగర్ అయ్యప్ప స్వామి బృందం తరపున వాళ్ళని డిమాండ్ చేయడం జరిగింది. పోలీస్ వారిని కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక స్వామి దీక్షలు ఉన్నప్పుడు మామూలుగా తాకడానికే, అయ్యప్ప దీక్షలు ఉన్న స్వాములు దగ్గర రావడానికే, తాకడానికే సివిల్ స్వాములు భయపడతారు. అలాంటి దీక్షలు ఉండి ఆయన ఒక ధర్మం, ఆయన ఒక ఉద్యోగ వృత్తి, ఒక పాత్రికేయ వృత్తిలో ఉండి ఆయన మీరు బయటకు మీ ఫ్యామిలీ విషయాలు బయటకు వచ్చినప్పుడు సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత పాత్రికేయులు ఉంది. కాబట్టి ఆ సందర్భంగా ఆయన రకరకాల క్వశ్చన్ చేయడం జరుగుతుంది. దానికి మీరు ఆగ్రహించకుండా నిదానంగా సమాధానం చెప్పాల్సిన మీరు ధైర్యాన్ని కోల్పోయి మీరైతే ఒక అయ్యప్ప దీక్షపరుని మైకు గుంజుకొని మరి దాడి చేసి దుర్భాషలు ఆడడం మాత్రం ఇది ఒక మోహన్ బాబు తగదు. ఇలాంటి వారు మరొకటిసారి పునరావృతం అయితే మేము దీక్షాపరులం, అయ్యప్ప దీక్షపరులం మాత్రం మిమ్మల్ని క్షమించరాంది. కాబట్టి వెంటనే ఆ స్వామికి వెంటనే పిలిపించుకొని క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పని పక్షంలో మేము దీక్షాంతరం అయ్యప్ప మోహన్ బాబు ఇంటి ముట్టడి చేస్తామని కరీంనగర్ తరఫున తెలియజేయడం జరుగుతుంది. ఒక్కసారి కాదు, అయ్యప్ప స్వామి పైన మాలాధారణ పైన దాడి అనేది అటు మాటలు గతంలో చూసుకుంటే బైరి నరేష్ లాంటి వాళ్ళు ఎప్పుడు అయ్యప్ప స్వామి మాలాధారణ ఎప్పుడు వేసుకుంటారో ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. దీన్ని ఎలా చూస్తారు? దీన్ని కాంట్రవర్సీగా సమాధానం అంటే ఇది కలియుగం స్వామి. ఎందుకంటే స్వాములు అనేది విలువ లేకుండా పోతుంది. మేము ఒక 41 రోజులు అనేది కఠిన దీక్ష తీసుకుంటున్నాము, బ్రహ్మచర్య దీక్ష. మేము ఉదయసంధ్య స్నానం చేసి స్వామివారిని మేము ఇప్పుడు మేము స్వాములం అయితే గొడవలకు పోము. మా పైనే వాళ్ళు గొడవలకు దిగుతున్నారంటే ఎవరు తప్పో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మేము ఒక దీక్ష తీసుకొని ఫైటింగ్లో కానీ గొడవలకు కానీ మేము పోయే అంత ఉద్దేశం మాకు లేదు. మేము ఒక దీక్ష ఉన్నాడు, ఒక నియమాలు ఉంటాయి. మా దీక్ష నియమాల ప్రకారమే మేము దాంట్లోనే ఉంటాము. ఒక ఉద్యోగపరంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, పాత్రికేయులు కానీ, జర్నలిస్ట్ వేరే ఏ దుకాణంలో ఉన్నప్పుడు వాళ్ళ పరంగా వాళ్ళ వృత్తి కానీ డ్యూటీ పరంగా చేసినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళు దీక్షలు ఉండి ఆ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటాడు, దండేయాల్సి వస్తే డిపార్ట్మెంట్ దండేయాలని ముందు కొట్టాలి అంటే డిపార్ట్మెంట్ ఆయన వృత్తి ఆయన దీక్ష తీసుకున్నాడు, కానీ చేయాల్సిన డ్యూటీ మాత్రం చేయాల్సిందే కదా. పాత్రికేయులు కూడా అంతే. ఇప్పుడు ఆయన మాలేసుకున్నాడు అడుగుతాడు, నీకు కోపం వస్తే చెప్పకు, పక్క జరి వెళ్ళిపో. కానీ నువ్వు దాడి చేయడం, మైక్ గుంజుకొని మరి తిట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి వారిని కూడా ఈసారి ఇప్పుడు వాళ్ళు దాడి చేసిన మాత్రాన
మేమైతే దీక్ష తీసుకున్నాం అయితే ఏదో కామ్గా ఉండడం జరగదు. ఎందుకంటే మేము కూడా వేల కోట్ల అయ్యప్ప స్వామి భక్తులు తెలంగాణ ప్రదేశ్ కానీ ఆంధ్రప్రదేశ్ అందరు వేల కొద్ది కోట్లాది స్వాములు ఉన్నారు. వీళ్ళందరూ మూకమ్మడి అయితే వాళ్ళకు కూడా అదే పరిస్థితి అవుతుంది. ఏదో మేము సామరస్యంగా ఉంటామని అనుకోవడం కరెక్ట్ కాదు. మేము కూడా మా పద్ధతిలో మేము నిరసనలు తెలియజేస్తాం. కంపల్సరీ మేము వారి ఇంటికి పోయి నిరసన తెలియజేస్తాం. స్వామివారు మేము కూడా భజన ద్వారా కానీ పూజ ద్వారా కానీ వాళ్ళ ఇంటి వరకు అయ్యప్ప స్వామి విలువ ఏందో తెలియజేసే ప్రయత్నం మేము చేయగలుగుతాం. ఓకే సార్, మీరు చెప్పండి సార్. సాంశనం మంచు మోహన్ బాబు దైవభక్తుడు, బొట్టు లేకుండా ఎప్పుడు కూడా బయటికి రాడు. ఏది మాట్లాడినా కూడా దైవ ప్రార్థన చేసిన తర్వాతనే ఏదైనా స్పీచ్ మొదలు పెడతాడు. అలాంటి మోహన్ బాబు అయ్యప్ప స్వామి మాలధారణ భక్తుని పైన దాడి చేయడం, గతంలో బ్రాహ్మణుల పైన కూడా ఇలాంటి బౌన్సర్లతోనే దాడి చేసే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఎలా చూస్తారు మోహన్ బాబు దైవ భక్తుడు ఇలా చేయడం, దీన్ని ఎలా చూస్తారు మీరు? స్వామికి ఫస్ట్ ఎవరైనా కూడా ఒక స్వామికి అనేది వాల్యూ ఇచ్చుకుంటారు. ఆ స్వామికి వాల్యూ ఇచ్చుకోవాలంటే తన విజ్ఞతగా వదిలిస్తున్నాము. ఆ స్వామి ఏంటంటే ఎవరైనా కూడా తన బాధ్యత విరమించేటప్పుడు నువ్వు తనకి వద్దన్నప్పుడు నువ్వు వెళ్ళిపో, వేరే ఏదైనా నీ బాధ్యత నువ్వు చేసుకోవాలి. దాన్ని కొట్టడం మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. కరీంనగర్ స్వామిలో మేము స్వామి విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఆ స్వామి ఇలా చేయడం చాలా తప్పు అని చెప్పేసి దీని మీద కంపల్సరీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. సాంశనం స్వామి చెప్పండి సార్, మీరు చెప్పండి. ఒక అయ్యప్ప మాల డ్రెస్ కోడ్ కనిపిస్తుంది, దండం పెట్టుకుంటే వచ్చాడు, దండం పెట్టుకుంటూ వచ్చి పరుష పదాలు ఉండడం అనేది దీన్ని ఎలా చూస్తారు మీరు? 2023లో కూడా బైరి నరేష్ కూడా ఇలా అయ్యప్ప స్వాముల మీద కక్ష కట్టినట్టు ప్రతి ఇయర్ ఇలానే చేస్తుంటారు. లాస్ట్ టైం నీరజ్ మోహన్ బాబు కూడా బొట్టు పెట్టుకొని ముసుగులో ఉండి కూడా ఇలా చేయడం అది ఏందో కూడా అర్థం కావడం లేదు. ఎవ్రీ టైం అయ్యప్ప స్వాములకు ఇలానే జరగడం ఉంది. దీని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కరీంనగర్ నుంచి. ఓకే, ఒకవేళ ఇప్పటివరకు అయితే మంచు మోహన్ బాబు నిన్న మంచు విష్ణు ప్రెస్ మీట్ పెట్టి కూడా ఇప్పటివరకు అయితే క్షమాపణ చెప్పలేదు. మంచు మనోజ్ మన నాన్న తరపున క్షమాపణ అని అడిగాడు. మంచు మోహన్ బాబు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఇప్పుడు ఎలాంటి సందేశం లేదు. ఒకవేళ క్షమాపణ చెప్పండి ఎలా ఉండబోతుంది స్వాములు అయ్యప్ప స్వాములు అందరం కలిసి తీవ్రంగా ఖండిస్తూ చర్య తీసుకోవడం జరుగుతుంది కంపల్సరీ. ఓకే, మీరు చెప్పండి సార్, దీన్ని ఎలా చూస్తారు? మోహన్ బాబు గారు ఒకవేళ అయ్యప్ప స్వాముల అందరికీ ఈ క్షమాపణలు చెప్పని ఎడల అయ్యప్ప స్వాములు అందరం సంఘటితమై దీని మీద ధర్నాలు రాస్తారోకలు చేయడం జరుగుతుంది. ఆయన బేషరతుగా వచ్చి బయటకు వచ్చి అయ్యప్ప స్వాములకు క్షమాపణ చెప్పాలి. తర్వాత వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఏ సమస్యలున్నా వాళ్ళు ఇంటి లోపలనే పరిష్కరించాలని రోడ్డు ఎక్కినప్పుడు అది సోషల్ మీడియా దృష్టికి వస్తే అందరూ సోషల్ మీడియా విలేకరులు దానిలో పార్టిసిపేషన్ జరుగుతుంది. అది విలేకరుల తప్పు ఎంత మాత్రం కాదు. విలేకరుల మీద దాడి చేయడం అనేది చాలా అమానుషము. ఇది పునరావృతం కాకుండా ఉండడానికి కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళపై ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. తర్వాత ఫర్దర్ భవిష్యత్తు కాలంలో అయ్యప్పల మాలధారుల పైన ఇటువంటి చర్యలు జరగకుండా బైరి నరేష్ లాంటి వాళ్ళను పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఈ చాలామంది నాస్తికులు బయలుదేరి అయ్యప్ప లేడు, ఈశ్వరుడు లేడు, ఈ దేవుళ్ళు 33 కోట్ల దేవతలు మీకు అవసరమా అనేటువంటి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులందరిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి హిందూ సమాజానికి ఒక మంచి మెసేజ్ని ఇవ్వాలి. హిందూ భక్తులందరికీ ఒక మనోధైర్యాన్ని చేకూర్చాలని నేను కోరుకుంటున్నాను. పోలీస్ వారిని, రాజకీయ నాయకులను, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. ఫర్దర్గా కూడా అయ్యప్ప మాలధారులపై ఎలాంటి అనుచిత వాక్యాలు కానీ ఇట్లాంటి దాడులు కానీ జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. సూపర్ స్వామి, ఇక్కడ కొంతమంది సీనియర్ సిటిజన్లు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అయ్యప్ప మాలధారణ ఒక జర్నలిస్ట్ పైన దాడి చేయడం మీరు ఎలా చూస్తారు? ఒక సెలబ్రిటీ, పేరు పొందిన సెలబ్రిటీ, 7-10 వయసు ఉన్నది, చాలా అనుభవం, అవార్డులు రివార్డు, పద్మశ్రీ లాంటి అవార్డు కూడా చాలా వచ్చాయి. అలాంటి వ్యక్తి ఒక జర్నలిస్ట్ పైన, అది కూడా ఒక అయ్యప్ప మాలధారణ స్వామి పైన దాడి చేయడం ఎలా చూస్తారు మీరు? మోహన్ బాబు గారు వారు పత్రికా విలేకరిపై దాడి చేయడాన్ని మా సీనియర్ సిటిజన్ తరఫున మేమందరం ఖండిస్తున్నాం. ఇలాంటి పునరావృతం కావద్దని మేము కోరుకుంటున్నాం. ఏదైతే జల్పల్లిలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉన్నదో విలేకరు మీద దాడి కావడం అనేది చాలా ఎంత దారుణమైన విషయం అంటే, ఈ దేశంలో ఒక రకమైన గొడవలు జరుగుతున్నాయి హిందువుల మీద. అదే కాకుండా ఈ అయ్యప్పలు వాళ్ళు ఉండేది 41 రోజులు మాత్రమే. అలాంటి వాటి మీద కూడా వారి కుటుంబంలో ఉన్న తగాదాలతో వీడు షూట్ చేస్తున్న వాళ్ళని అటాక్ చేయడం అనేది చాలా ఖండించవలసిన విషయము. వీరి మీద పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా కోరుతున్నాం. హిందూ ధర్మం పైన, హిందూ దేవుల పైన దాడి చేయడం అనేది ఇది కొత్త కాదు. ఎప్పుడు అయ్యప్ప మాల ధారణ వేసుకున్నటువంటి సమయంలోనే ఇలాంటి గొడవలు చాలా జరుగుతుంటాయి.
అదే విషయంలో మోహన్ బాబు ఏదైతే ఒక జర్నలిస్ట్, అది కూడా ఒక అయ్యప్ప మాలధారణ వేసుకున్నటువంటి స్వామి పైన దాడి చేయడం చాలా హేయమైన చర్య. వెంటనే అయ్యప్ప స్వాములు అందరికీ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పని ఎడల అయ్యప్ప స్వాములు అందరూ 2 రాష్ట్రాల తెలుగు అయ్యప్ప స్వాములు అందరూ కలిసి కూడా మంచు మోహన్ బాబు ఇంటిని ముట్టడిస్తామంటూ కూడా వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.